డిపో ఇప్పుడు ఈ బండి అనుకోండి, ఇప్పుడు కొంచెం ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళ బండి వచ్చే టైంకి ఉండరు కదా. రేషన్ అనుకో మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తెచ్చుకోవచ్చు, అది బాగుంటుంది. పెద్ద వయసు వాళ్ళకి ఇంటింటికి ఇస్తే బెటర్. ఇంతకుముందు కూడా రేషన్ డిపోలకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఈ బండి కూడా ఆ ప్రతి ఇంటికి వచ్చి ఆగట్లేదు కదా, అది కూడా ఎక్కడో పెడుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు కూడా. అప్పుడు రేషన్ డిపోకి బండికి తేడా ఉంది, ఇంకా అక్కడ తెచ్చుకుంటున్నారుగా. అందువల్ల బళ్ళు ఉండడమే అనవసరం అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి ఎంతో డబ్బు పెట్టి కొనాలి, డ్రైవర్ని పెట్టాలి, వాళ్ళ జీతాలు ఇవ్వాలి, దానికి ఆయిల్ పోయాలి, ఇవన్నీ ఖర్చులు కదమ్మా. అందుకని బళ్ళు ఉండకూడదని అనుకుంటున్నాను. డిపో బెటర్, ఇంతకుముందులాగే బెస్ట్. రేషన్ వ్యాన్ అది వచ్చినప్పుడు మేము లేవనుకో, మాకు దొరకట్లా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లా. అట్లా 3 నెలలకు ఒకసారి నిన్ను అలా తీసుకోవాల్సి వస్తుంది. అదే షాప్ ఉందనుకో, ఏ టైం అట్లా వాళ్ళు ఉన్న టైం కదా తెలుసుకొని వెళ్ళొచ్చు. కానీ రేషన్ వ్యాన్స్ మీ వరకు వికలాంగుల వరకు వాళ్ళకి కూడా హోమ్ డెలివరీ చేస్తామని చెప్తున్నారు. అలా చేస్తే మంచిదే మాకు. కానీ వాళ్ళు వచ్చిన టైంలో మేము లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వ్యాన్స్ ఉంటే మంచిదంటారా, తీసేయడం మంచిదంటారా? మాకు వ్యాన్లు వెళ్తే మాకైతే ఉపయోగం లేదు. షాప్ ఉంటే ఏదో టైంలో కుదిరినప్పుడు వెళ్తాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం లేమనుకోండి, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, మళ్ళీ రారు ఆ టైంలో, ఎక్కడ ఉంటారో తెలియదు. అదే షాప్ అనుకోండి, ఆ టైంలో ఉంటారు కాబట్టి చూసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఉండట్లేదు, కొంతమంది ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారంట కదా. అవును, మరి ఎన్నిసార్లు తిరుగుతాడు, ఉండరుగా, పనులకు వెళ్ళిపోతారు. ఇప్పుడు వ్యాన్లు ఉంటే మంచిదంటారా, తీసేస్తేనే మంచిది. ఉండే కానీ హాయిగా ఓ టైంకి వెళ్ళి తెచ్చుకుంటాం, మనకు కుదిరినప్పుడు వెళ్ళి ఉదయం సాయంత్రం తెచ్చుకుంటాం. చాలా మంది వ్యాన్లు ఉంటే మంచిదంటారు, వాళ్ళకేం చెప్తారు? అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేంగా. వాళ్ళ కోరికలు, మనిషికి ఓ రకం కోరుకుంటుంది, అన్నీ తీర్చలేరు ఎవరును. ఎక్కువ మంది పల్లెటూర్లు అంటే పనులకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కనుక ఒక తోటంటే షాప్ ఉంటే షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి బాగుంటుంది. పాత డీలర్స్ అయితే ఫస్ట్ తారీఖు నుంచి 15 తారీఖు వరకు తీసుకోవచ్చు. ఇది ఓన్లీ 1 డే, ఇది హాఫ్ డే, 1 డే కూడా కాదు, అది వేస్ట్. అందువల్ల పాత పద్ధతే కరెక్ట్. 15 రోజులు తీసుకోవచ్చు ఏదో టైంలో. ఇది అలా కాదు కదా, ఈరోజు పనిలోకి వెళ్ళిపోతారు లేడీస్, క్యాన్సిల్ అరాలకు రాదు, ఇక ఆ వీధిలోకి రాదు వ్యాను అయినట్టే. అదే పాత పద్ధతి అయితే ఇవాళ కాదు రేపు 15 రోజులు తీసుకోవచ్చు, బెస్ట్. చాలామంది ఉంటే మంచిది అంటున్నారు. అండ్ రేషన్ వ్యాన్స్ వల్ల అదనపు భారం అవుతుందని, రేషన్ అక్రమంగా తరలి వెళ్తుందని చెప్పి ఆపేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఏదైనా అది అక్రమం అరికట్టాలి, ఎక్కడైనా అవుతుందో ఏ పద్ధతి. ఇది వేస్ట్, వ్యాన్లో పక్కా వేస్ట్, దాంట్లో నో సెకండ్ థాట్ లేదు. ఇక గతంలో ఇచ్చారు కదా, ఇప్పుడు పద్ధతిగా ఉండదు. బళ్ళు ఇంటికి ఇస్తున్నారు కదా, అదే బెటర్. డిపోలో వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? డిపోలో కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇంటికి పంపిస్తానంటున్నారు. అది ఏదైనా ముందు చేశారు కదంటే ఇప్పుడు పద్ధతిగా ఉండదు. డిపోలో వెళ్ళి తీసుకునేటట్టయితే ఇది ఎందుకు? గత ప్రభుత్వం ఎలా చేసిందో అలా చేస్తారనుకుని మాట ఇచ్చారు, మళ్ళీ ఇదేంటిది? మళ్ళీ డిపోలోకి వెళ్ళి తీసుకోవడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎలాగిస్తున్నారు, వీళ్ళు ఎలాగిస్తున్నారు, మళ్ళీ మార్చడం ఏంటి? అంటే వాళ్ళు ఎన్ని వాటి వల్ల రేషన్ బియ్యం అమ్మేసుకుంటున్నారు, అది ఇది అని అంటున్నారు. ఎవరన్నారు? తప్పది, ఇంటికిచ్చి ఇత్తమే కరెక్ట్, మళ్ళీ ఇది మారితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రేషన్ వెహికల్ వల్ల ప్రజలు ఎంతగా ఉపయోగం పొందుతున్నారంటే, 60 సంవత్సరాల దగ్గర నుంచి ఇంట్లో లెగలేని వారు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉన్నవారు, ఇట్లాంటి వాళ్ళకి చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎండి వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే చాలామందికి ముసలివాళ్ళు కానీ, కళ్ళు కనిపించిన వాళ్ళకి కానీ ఎండిలు వెళ్ళి తంబేయించుకొని తీసుకొచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కరోనా టైంలో కూడా ఎవరు ఏ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఎవరికాళ్ళే కరోనా వచ్చినప్పుడు భయపడుతూ ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ ఎండిలు మాత్రానికి వాళ్ళకి నిత్యావసర సరుకు రైస్ వాళ్ళకి అందించాలని ఎంతో కష్టపడుతూ వీళ్ళు జాగ్రత్తలు కూడా వీళ్ళు లేకుండా వెళ్ళి తీసుకొని వాళ్ళకి రైస్ ఇచ్చి వాళ్ళని చాలా ఇదిగా చూసిన పరిస్థితి అండి. దీని గురించి సడన్గా మంత్రి గారు ఈ వెహికల్స్ తీసేస్తున్నాం, ఆపేస్తున్నాం అని చెప్పడం ఇది చాలా బాధాకరంగా ఉంది. డిపోల కన్నా నగరాల్లో ఉండే జీవించే ఒక వ్యక్తిగా డిపోల కన్నా ఇంటింటికి వచ్చే వ్యాన్లు మాకు మంచిది, బెటర్ అని మేము ఆలోచించుకున్నాం. కానీ మరి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు. గత ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రజల వద్దకే రేషన్ అని అందించడం జరిగింది. దాన్ని మీ ప్రభుత్వం తీసేయడం అనేది నేనైతే వ్యతిరేకిస్తున్నాను నగర పౌరుడిగా. ఇదైతే కాదు.
రేషన్ వెహికల్ తీసేయటం వల్ల చాలా లెగలేని ముసలోళ్ళు కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందులు పడకుండా రేషన్ ఎండి వెహికల్ ద్వారా చాలామంది డిస్ట్రిబ్యూషన్ చాలామందికి ఉపయోగపడింది. ఈ వెహికల్ తీసేయడం వల్ల చాలా లెగలేని వాళ్ళు, మంచం మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ వెహికల్ ఇదే విధంగా కొనసాగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. మరి బస్సు అవి ఉంటే బాగుండేదండి, మరి లేకుండా పోయినాయి కదండి. అవి ఉంటే మా లేబర్కి మంచిది కదండి. ఇప్పుడు రేషన్ డిపోలకి వెళ్ళి బియ్యం తీసుకోవడం బాగోదా? ఇప్పుడు వెళ్ళాలని కష్టం కదండి, పనులకు వెళ్ళి ఉంటారు, ఏ టైం వచ్చి ఇస్తున్నారు, అది మాకు బాగుండేదండి. డిపో బండి వచ్చి ఇంటి దగ్గర ఎత్తం బాగుంటుందా? అదే బాగుందండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటి వద్దకి రేషన్ అనేది అవస్థ చాలా బాగుందండి. బాగున్న వల్ల నేను లేకపోయినా, మా మిస్సెస్ లేకపోయినా, మా పిల్లలు ఎవరో ఒకరు వచ్చి తంబేసుకొని దగ్గరలో మూట లేకపోయినా ఒక డ్రైవరు హెల్పర్ ఉండి గుమ్మంలో పెట్టి వెళ్ళిపోయారు. ఈ వ్యవస్థ తీసిన కాంచి మాకు మళ్ళీ బాధ వేసింది. ఎవరైనా మళ్ళీ పరిగెత్తలేంటారు రేషన్ షాపుల దగ్గరికి. వాళ్ళు 7 నుంచి 9-10 వరకు ఇచ్చి మూసి మళ్ళీ 4, 5 వచ్చి మళ్ళీ 10వ తరగతి దాటితే ఇప్పుడు రేషన్ ఆపేసి వ్యవస్థను మంచి వ్యవస్థను ఆపేస్తున్నారు. ఈ మేము కూలి పని మానుకొని రోజుకి ఒక 400-300 సంపాదించుకొని రేషన్ షాప్ కూడా కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడతామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వర్ పని చేయకపోవడం, పొద్దున్న రమ్మంటే సాయంత్రం రమ్మంటే ఈ 10 కేజీలు 20 కేజీలు బియ్యంకి అక్కడ కూలి పని మాకు వచ్చిన 3 జీవనాధారాన్ని కూడా పోగొట్టుకొని కూర్చోవలసింది చాలా ఇబ్బందిగా ఉన్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ 2 రోజులు పనికి వెళ్ళి 3వ రోజున వెళ్దామంటే అయిపోయి రేషన్ అయిపోయింది, లేదా మేము ఊరు వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఓ 10వ తరగతి దాటింది ఇవ్వము అని చాలా రెక్లెస్గా చెప్పిన డీలర్లు చాలామంది ఉన్నారు. ఏదో కొంతమంది లేకపోయినా కొంతమంది చాలామంది ఉన్నారు, అందరూ ఒకలాగా ఉండరు. ఈ వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలని దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, నారా మనోహర్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కోరుకుంటున్నాం. ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంటుంది. అదే రేషన్ షాప్ లో బాగోదా? రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం కదా. పెద్ద వయసు కదా. కానీ ఇప్పుడు మాకు ఫింగర్ ప్రింట్ పడుతుందా సరిగ్గా చూసుకోకుండా వాళ్ళు ఇసుకుంటున్నారండి. మరి పెద్దవాళ్ళు పడదు కదా, అది వాళ్ళు ఆలోచించాలిగా. 4 నెలలు బట్టి రేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు మాకు. లెక్క అయితే డిపోకి వెళ్ళి తీసుకోవడమే నాకు అయితే మంచిది అనిపిస్తున్నాను. ఇంతకుముందు జరిగినట్టుగా అంటాను. ఇది ఏంటంటే బళ్ళు వస్తున్నాయి ఇంటికి వస్తున్నాయి, ఇది బాగానే ఉంది అనుకున్నాం. కానీ మరి పనులకు పనులకు పోతున్నాం కదా, పనులు పోయినప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అది బండి వస్తున్నా లేదు. నాకైతే 2-3 సార్లు మిస్ అయిపోయింది బియ్యం తీసుకోవడం. ఆ టైం వరకు వెళ్తున్నాను. అదే డిపో అనుకోండి, సైకిల్ మీదో లేదా ఏ బండి మీదో వెళ్ళి తెచ్చేసుకుంటాం, వేసుకుంటాం. ఇంటిని తెచ్చిన సుఖం అన్నాం. కానీ వాళ్ళు వస్తున్నారు, వచ్చిన టైంలో మేము పనులకు పోతున్నాం, ఉండట్లే ఇంటిలో. మాకైతే డిపోకి వెళ్తాం మంచిది అనిపించింది. అదే ఇదే మంచిదని అనుకుంటున్నాం. రేషన్ డిపో అనే బాగుంటుందండి. ఎందుకంటే అది ఏ టైంలో ఎప్పుడు ఉంటున్నాడు అనేది తెలీదు. అందరం కొంతమంది కొద్దిగా క్లాస్ 4 వాళ్ళు డ్యూటీలకు వెళ్తాం కదా, ఆ డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఆడిచ్చే వెహికల్ దగ్గర తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అదే షాప్ దగ్గర ఇచ్చారనుకోండి, మాకున్న టైంలో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు కాబట్టి షాప్ దగ్గర మాకు అవైలబుల్గా ఉన్న టైంలో మేము వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మాకు అది సమ్మతగానే ఉంది. వస్తారు 8:30-9 పెడతాడు. పెట్టేటప్పుడు పనికి వెళ్ళినారో వెళ్ళిపోతారు. సాయంత్రం 6:30-7 వస్తారండి. దానివల్ల ఏంటంటే రాసిన బండి పెట్టినప్పుడు వచ్చినప్పుడు సుఖం ఏముందండి. ఇప్పుడు డిపోలో ఉందనుకోండి 8 వరకు ఉంటున్నాడు, ఏ టైంలోనైనా వెళ్ళి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిపోనే బాగుంటుందండి. ఈ బళ్ళు ఎందుకండి, దాని బదులుగా ఏదైనా ఉప్పులు పప్పులకి రేటు తగ్గించి ఇది చెయ్యండి, బాగుంటుందండి. అంటే ప్రస్తుతానికైతే బళ్ళు అమలు చేశారు కాబట్టి ఇక అది రన్నింగ్లో ఉంది కాబట్టి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక అది ఏంటంటే ఆ టయానికి లేకపోతే ఇవ్వటం మానేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్తాం, ఊరు వెళ్ళినప్పుడు పలానా రోజు వస్తాను, ఏ రోజు వస్తాడో తెలియదు కరెక్ట్ డేటు. ఆ తర్వాత రోజేమో రావట్లేదు, వస్తే రావో డౌట్ ఉంటుంది. ఇదివరకు ఏంటంటే 10 రోజుల్లో ఎప్పుడైనా ఏదో టైంలో ఖాళీ చూసుకుని వెళ్ళేవాళ్ళం, బియ్యం వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే వచ్చిన రోజున తీసుకోకపోతే నెక్స్ట్ రోజు రాడు, అవే అనర్థం. దానివల్ల కొంత మిస్ అయిపోతున్నాం. ఆ 2 మంచిదే, అది మంచిది ఇది మంచిది. ఇది ఏంటంటే వెళ్ళిన వాళ్ళకి ఇది సుఖం. ఇప్పుడు మేమైతే పనులకు పోతూ ఉంటాం, పనులకు పోయే వాళ్ళకేమో అది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఏదో టైంలో వెళ్ళి తెచ్చుకున్నాం షాపులకి వెళ్ళి, లేకపోతే ఇది 2 మంచిదే. అది పెట్టినా ఇది పెట్టినా ఉపయోగం. వాళ్ళు అయితే ఇంటి దగ్గరికి వస్తుంది కరెక్టే. కానీ ఇప్పుడు ఈరోజు వచ్చి ఇస్తుందంటే మళ్ళీ ఆ ఏరియా మరి రావడం లేదు. 15 రోజులు టైం అని అంటున్నారు. ఆ 15 రోజుల్లో మరొకసారి వస్తే తీసుకోలేనంటే వాళ్ళకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఎక్కడో నేనికి మళ్ళీ వాళ్ళకి ఫోన్లు అందుబాటులో ఉండవు.
వెళ్ళి చూసుకొని ఇచ్చేసుకుంటే మనకి ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి తీసుకొని వంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. రేషన్ డబ్బులు ధరిస్తే మేము బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్లో ఈ రోజులు ఏమనుకోండి, ఈ లైన్ నుంచి ఇంక రాదు, మీరు ఇంకో డిపోకి లైన్కి వెళ్ళండి లేకపోతే అక్కడికి వెళ్ళండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీ డిపో వచ్చినప్పుడు రావట్లేదు కానీ మా డిపో దగ్గరకు వస్తే మాకు ఎలా కుదిరితే మా బండి దగ్గరకు అంటున్నారు. పాండురంగాల దగ్గరకు వచ్చి కూడా తీసుకోవాల్సి వస్తుంది బియ్యం. ఎక్కడ తూర్పుది ఎక్కడ పాండురంగం అలా. అంటే బండి ఇంటి దగ్గరికి రాదా? ఇంటి దగ్గరికి వస్తుంది, మనం ఉండం కదా, పనికి వెళ్ళిపోతాం కదా. ప్రతి ఇంటి దగ్గర ఏం పెట్టరండి, ఒక సందులో పెడతారు. ఆ సందులో వెళ్ళి రోడ్డు అంతా తెచ్చుకుంటారు. మళ్ళీ అంటే ఒక్కో సందుకి వ్యాన్ రాదు కదండి, ఒక్కోటి సందులోకి వ్యాన్ వచ్చేస్తుంది తీసుకుంటున్నారు. ఇంకా అది రేషన్ షాప్ అనుకోండి, వాళ్ళు చక్కగా టైం మీద తెస్తారు. ఆ టైం మీద వెళ్ళి మనం తెచ్చుకోవాలి. ఒకవేళ వాళ్ళ సెలవు అనుకోండి, బోర్డు పెడతారు అంటే మాకు సెలవు రేపు రండి అని పెడతారు, తెచ్చుకుంటున్నారు. అది నేను అనుకోవడం అయితే, జనాలు ఏమిటో నాకు తెలీదు, నేనైతే అనుకోడు. నేను ఎక్కడ పడితే అక్కడ తీసేసుకుంటాం మేము వెళ్ళి. కానీ చాలామంది ఏంటంటే 3 నెలలు 2 నెలలు ఇవ్వలేదని బాధపడుతున్నారు. అది అదే డిపో అయితేనే బెటర్ అండి. ఎందుకంటే కొంచెం ఈ పనులకు వెళ్ళే వాళ్ళు కొంచెం వేళకి తీసుకోకపోవడం వల్ల కొద్దిగా పనులకు వెళ్ళడం కూడా ఆగిపోయి అటువంటి సమస్యలు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మనకి రేషన్ షాపులు పెట్టడం వల్ల ఎప్పటిలాగానే పనులు చేసుకుని వచ్చి ఏ టైంలో అయినా సరే తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడాను దీని మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ఎండియూలు ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు. ఈ లెగలేని ముసలోళ్ళు కూడాను ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి తమ్మేయించుకుని ఇస్తున్నారు. అయితే ఈ రోజునాడు ఈ వ్యవస్థని హఠాత్తుగా ఆపేయటం వల్ల ఈ ప్రజలు కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజలందరూ కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పనికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఇంటి దగ్గర ఉంటే రేషన్ బండి వస్తే పిల్లలు తమ్మేసి కూడాను రేషన్ తీసుకుంటున్నారు. ఆ ఎండియూలే తీసుకెళ్ళి మూట లోపల పెడుతున్నారు. అట్టి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అందరూ రేషన్ దగ్గరికి వెళ్ళి రేషన్ షాపులకి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలి అని చెప్పేసానంటే ఒకరోజు పని మానేసి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్వర్ పని చేస్తుంది, పని చేయకపోద్ది. పొద్దుటే వెళ్తాం, సర్వర్ పని చేయదు. మరలా మధ్యాహ్నం వెళ్తాం, సర్వర్ పని చేయదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిషన్లు ఆన్ చేసి ఉండటం వల్ల సర్వర్లు పనిచేయకపోవడం వల్ల కూడాను 2-3 సార్లు రేషన్ కోసం ఆ రేషన్ షాపుల చుట్టూ తిరగాలి. అటు ఇబ్బందులు మరలా ప్రజలకి మేము పనులు మానుకుని ఆ రేషన్ కోసం తిరగాలి. ఇప్పుడు అదే పరిస్థితి ప్రజలందరం కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది ప్రజలకి. ఈ బాధనే మరలా ప్రజలకి ఈ గవర్నమెంట్ మళ్ళీ ప్రజలకి ఈ రేషన్ కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ కష్టాలు తీరి అందరూ ఇళ్ళకొచ్చి ఇచ్చే పరిస్థితి పోయి మరలా మేమందరం మళ్ళీ వెళ్ళి మూటలు ఆ షాప్ దగ్గర నుంచి నెత్తిన పెట్టుకుని మూటలు తెచ్చుకోవాలి. మళ్ళీ అట్టి పరిస్థితులు తెచ్చారు మాకు గవర్నమెంటు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి మేము ప్రజల పక్షాన ఒక మనుషులుగా మేము మా కష్టాలని మేము తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఈ విషయాలని గ్రహించాలని చెప్పేసి సవినయంగా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. పబ్లిక్గా మాకు చాలా బాగుంది. ఎందుకంటే టైం టు టైము ఏ రోజు వస్తుందో వెహికల్ ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గతంలో వాలంటీర్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే వాట్సాప్కి పెట్టుకుని గ్రూపులు పెట్టి ఆ ఏరియాకి వస్తాను, సాయంత్రం పూట పనులకి వెళ్ళిన టైంలో మధ్యాహ్నం పూట సాయంత్రం పూట రామన్న వస్తున్నారు. ఇది ముసలి వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ బాగా ఉపయోగపడుతుంది. అయితే గవర్నమెంట్ ఇలా తీసుకున్న నిర్ణయం మాకు కూడా బాధ అనిపిస్తుంది చాలా. మరి దీన్ని గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజల తరఫున మరి మా పబ్లిక్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే